అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి బనకచెర్ల. ఈ బనకచెర్లలో ఒక స్వీట్ డీల్ అయ్యింది. అసలు ఈ స్వీట్ డీల్ ఏందనంటే బనకచెర్ల ప్రాజెక్ట్, అందులో అసలు తెలంగాణకు ఏం లాభమో కనబడతలేదు. ఏం లాభం ఉందో తెలంగాణ నాయకులు చెప్పలేకపోతారు, దేనికోసం కడుతుందో చెప్పలేకపోతారు. కానీ మేము కట్టనీయమంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బాజాప్తా ఈరోజు వాళ్ళు పోతారు, అక్కడ కమిటీ చేస్తుండ్రు, గాడిది గుడ్డేస్తుండ్రు, అది ఇది అని చెప్పేసి ఆయన చెప్తారు. అయితే అసలు అందులో ఏం జరుగుతుంది ఏందనేది ఆల్రెడీ గిరీష్ దారమ్మని ఆయన చిత్రగుప్త ఛానల్లో డైగ్రామ్ వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేసారు. ఒకసారి అది పెద్దలు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ నాయకులు బనకచెర్ల గురించి ఒకళ్ళు ఇద్దిక్కు మాట్లాడుతున్నారు, ఒక అద్దిక్కు మాట్లాడుతున్నారు. అంటే ఒకళ్ళేమో ఆపుతామంటారు, ఒకళ్ళేమో కమిటీ చేస్తామంటారు. ఈ ఒక్కనేమో మధ్యవర్తిగా రెండింటిలో రాజీ కుదిర్చినామని ఇంకొకరు చెప్తారు. కానీ ఇక మొత్తానికి ఓవరాల్గా చూస్తే బండి సంజయ్ గారి స్టేట్మెంట్ కానీ చూస్తే, ఒక కమిటీ లెక్క చూస్తే ఇదంతా మొత్తానికి బనకచెర్ల కట్టడానికి వీళ్ళందరూ అనుమతి ఇచ్చినట్టే, వీళ్ళందరూ మద్దతు తెలుపుతున్నట్టే ఉన్నది. మరి దీని వెనక అసలు ఏం రహస్యం ఉన్నది, దీని కథ ఏంది? అసలు ఒకటేసారి బనకచెర్ల ఎంత పెద్ద సబ్జెక్ట్ నడుస్తూ ఉంటే 42% రిజర్వేషన్ గురించి మన కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇదే సబ్జెక్ట్ పైన అసలు ఆమె ఎవరు మాట్లాడేది మేము కదా అని చెప్పేసి తీర్మానం మళ్ళీ వస్తాడు. దాని మీద మొత్తానికి ఒక రాజకీయంగా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బండి సంజయ్ గారు వస్తారు. బండి సంజయ్ గారు వచ్చేసి ఆయన మేము మధ్యవర్తుల ఇద్దరికి మేము రాజీ చేస్తున్నాము, మేము మధ్య మార్గం తీస్తున్నాం అని చెప్పేసి ఆయన అసలు బనకచెర్ల బకెట్ నీళ్ళ గురించి కూడా ఆయన తెలియనటువంటి వ్యక్తి ఈరోజు బనకచెర్ల గురించి ఆయన కూడా మాట్లాడతాడు. ఇక ఇదంతా చూస్తే ఇదంతా లాభం అయ్యేది ఎవరికి కనబడుతుందంటే చంద్రాలు సార్ కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు లాభం ఉన్నట్టుగానే మనకు ఎక్కువ శాతం కనబడుతుంది. ఇక ఈ స్వీట్ డీల్లో జరిగింది ఏంటంటే రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి మొత్తుకుంటాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నీకు ఇస్తలేడు అని నువ్వు మొత్తుకుంటావు. కానీ నీకు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ ఇచ్చినా ఇవ్వకుండా ఈరోజు నీకు బాగా ఆప్తా ఎవరు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీకు బ్రహ్మాండంగా అపాయింట్మెంట్ ఇస్తారు. ఇద్దరు కలిసి తీసుకొని ఇది ఇక్కడి వరకు ఆగకుండా ఈరోజు ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటావు. ఆ ఫిక్స్ చేసుకుంటా ఉంటావు, బీసీ నిదానం ఒక దిక్కు నడుస్తుంది. ఇక మన ఇటీవల బండి సంజయ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా సైకిళ్ళ పంపిణీ చేస్తారు. నేను ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుందాం మనం. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర అసలు